హలో ఫ్రెండ్స్, మన శరీర బరువు తగ్గించుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ రోజువారీ లైఫ్ స్టైల్లో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న ఫిట్నెస్ గోల్ను రీచ్ అవ్వలేరు. అయితే బరువు తగ్గడానికి ఒక డైట్ ప్లాన్ అనేది చేసుకోవాలి. ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. బరువు తగ్గడానికి చాలామంది కఠోరమైన వ్యాయామాలు, వాకింగ్ లాంటివి చేస్తుంటారు. వెయిట్ లాస్ అవ్వడానికి తినకుండా ఆకలితో అలమటించే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఏమాత్రం బరువు తగ్గరు. రోజువారీ అలవాట్లలో మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా దీనికి కారణం అవుతాయి. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి రోజువారీ అలవాట్లలో పాటించాల్సిన కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఉదయం పూట తీసుకునే బ్రేక్ఫాస్ట్ రోజంతా యాక్టివ్గా, ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటుంది. అయితే ప్రోటీన్ ఫుడ్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ మీ ఆకలిని నియంత్రిస్తాయి. అలాగే ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు రోజువారీ డైట్లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ అనేది జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో మెటబాలిజం పెరగడం వల్ల సహజంగానే కొవ్వు పేరుకుపోకుండా ఉండటంతో పాటు శరీర బరువు తగ్గుతుంది. మీ ఆహారంలో నట్స్, విత్తనాలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫైబర్ మీ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఇది ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా నియంత్రిస్తుంది. మీ బరువును కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నీరు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా శరీర అవయవాలు, ప్రేగు కదలికలు సక్రమంగా జరిగేలా చూసుకుంటాయి. శరీరంలోని వివిధ సమస్యలకు ఈ నీటి కొరత ప్రధాన కారణం. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు సరిపడా నీరు తాగితే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. అలాగే బరువు తగ్గడానికి వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ సహాయపడతాయి. అయితే బరువు తగ్గాలనుకునే వారు రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని అనవసర కొవ్వులు కరిగిపోయి కండరాలు దృఢంగా తయారవుతాయి. అలాగే నిద్ర మన పనికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా మన అంతర్గత అవయవాలకు తగినంత విశ్రాంతిని ఇస్తుంది. అప్పుడే అవి చాలా కాలం పాటు సాఫీగా సాగుతాయి. రోజు రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బరువు పెరగడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఊబకాయం వల్ల సమయానికి ముందే అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది బరువు తగ్గడానికి పలు పద్ధతులను అనుసరిస్తారు. కానీ మీరు నిజంగా బరువును నియంత్రించాలనుకుంటే మొదట మీ ఆహారాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి. కొవ్వు పేరుకుపోవడానికి మనం తీసుకునే తప్పుడు ఆహారమే ప్రధాన కారణం. దీనికోసం బయట అమ్మే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జిడ్డు పదార్థాలు తినడం తగ్గించండి. మీ ఆహారంలో తక్కువ క్యాలరీల ఆహారాన్ని చేర్చండి. మంచి డైట్ ఫాలో అవ్వండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.